ప్రశస్తమైన సమయాన్ని మనం వచ్చున్నాక ప్రతి ఒక్కరు కూడా ఆత్మోస్లై దేవుని మాట వినడానికి ఈ హృదయాన్ని ఏం చేసుకోవాలి అమ్మా? ఈ హృదయాన్ని ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి, రెడీగా ఉంచాలి. కరెంట్ బిల్లు వస్తుందంటే రెడీగా ఉంటున్నాం కదా, బిల్లు కావాల్సినప్పుడు. టీవీ బిల్లు వస్తుందంటే అది కూడా రెడీ చూస్తాం, లేకపోతే కట్టం వరకట్టు. కాబట్టి ఒక వారం మందులు వాడిన తర్వాత మరొక వారం మందులు వాడడానికి డాక్టర్ రాశారనుకోండి, మరొక వారం కూడా మందులు సిద్ధపరచుకుంటాం. దేవుడు స్తోత్రం. అలాగే ఎల్ఐసి ప్రీమియం వస్తుందనుకోండి, అది కట్టడం కూడా సిద్ధపరచుకుంటాం. అలాగే అవన్నీ సిద్ధపరచుకోవాలి. లోకంలో ధనవంతులుగా ఉండాలి, భాగ్యవంతులుగా ఉండాలి, మంచివారుగా ఉండాలి, గర్భంగా లేపు లేని వారుగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, అన్ని కలిగిన వారుగా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆత్మలో వాక్యం కలిగిన వారే ఉండాలి. డబ్బులు దేవుడు ఈ వాక్యాన్ని కూడా సంపాదించుకోవాలి. మనం సంపాదించుకోవాలంటే మరలా వచ్చే నెలకి కరెంట్ నిల్చుండాలంటే ఇంట్లో, మరలా వచ్చే ప్రీమియంకి మనం సిద్ధపరచుకోవాలంటే, లేదా వచ్చే వారము మెడిసిన్ సిద్ధపరచుకోవాలంటే ఆరోగ్యం కోసం ఎలాగైతే ముందుగా మనం సిద్ధపడుతున్నామో మేదటి సంవత్సరానికి, లేదా రాబోయే తరం వారికి, లేదా రేపు వచ్చే నెలలో, రేపటి దినం దేవుడు రాక వస్తే మనం దేవుని దగ్గర ఉండడానికి వాక్యాన్ని సిద్ధపరచుకుని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కనుక దేవుని ఏకమైన సంగమా మనం ఏమైనప్పుడు సిద్ధపడి ఉండాలి. శుభా సమయాన్ని పెళ్లి కుమార్తె తెలుపండి, ఎంత బాగా జరుగుతుందో చెప్పండి. లోపల పని జరుగుతుంది అంట, జరుగుతుందే లేదా? శుభా సమయానికి ఎంత తలపిస్తే వేరొక కార్యక్రమం జరిగించింది, వెళ్ళిపోతుంది అమ్మాయి. అప్పుడు ఎంత కలిపి అయిపోతున్నారు కుటుంబాలు? నాకు వచ్చిన వారికి ఎంత అభ్యర్థి అనగా చెప్పండి. కాబట్టి నువ్వు సిద్ధపడాలి. నువ్వు వదిపోయి ఉన్నావు, దేవుడు వరుడై ఉన్నాడు. సంఘమును ఆయన ఏం చేసుకున్నాడంటే ప్రధానం చేసుకునేలాడు సంఘాన్ని. నీ బాప్తిస్మే ప్రధానం చేయబడిన స్త్రీకి వివాహం జరగలే వద్దా? జరగకపోతే అవమానమే కదా, అవమానమే, నిందలు. ఈపులో ఏదో లోపం ఉంది కాబట్టి ఆ వర్డ్ వచ్చి చేసుకోవట్లేదని అంటారు, అవునగా చెప్పండి. అలాగే సంఘం ఏమైందంటే సిద్ధపరచబడిన కన్యక అయినది, ప్రధానం చేయబడిన కన్యక అయినది. యేసు ప్రభువు వరుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నీ హృదయంలో ఇంట్లో ఉన్న వేదనలు, ఇంట్లో మాట్లాడే మాటలు, నీ శత్రువు నీకు కృంగదీసే మాటలు, అవన్నీ కూడా హృదయంలో ఉండడానికి వీలేదు. ఏముండాలి నీ హృదయంలో? దేవుని వాక్యము, దేవుని స్తుతి, ఆరాధన, దేవుని శక్తి నీ హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే చెప్తున్నాడు, మనుషులు పెట్టిన భయపడదు చెప్తున్నాడు దేవుడు. దేనికి భయపడకూడదు కదా? మనుషులు ఏదైనా నిర్దేశంలో ఆ నిందకు భయపడదు. నేను భయపెట్టినందుకో నువ్వు భయపడదు. నువ్వు దేవునికి భయపడితే మనుషులు భయపడదు. మనుషులు భయపడితే ఉరి, దేవునికి భయపడితే రక్షణ. దేవునికి భయపడితే ఏంటంటే రక్షణ, మనుషులు భయపడితే ఉరి. దేనికైతే నువ్వు భయపడుతున్నావో అదే నీకు గురి అయిపోతుంది. అది లోకం కావచ్చు, సమస్య కావచ్చు, సమాధాన స్థితి కావచ్చు. ఒక వ్యక్తి నువ్వు భయపడచ్చు, ఒక వ్యక్తిని భయపెట్టవచ్చు, కానీ నువ్వు వ్యక్తికి భయపడవలసిన పని లేదు. దేవునికి హల్లెలూయా. దేనికి భయపడతారు మీరు? దేనికి భయపడతారు? గురువుకు భయపడతారు. అర్థమైందా? గురువుకి భయపడతారు. దేవుని చిత్తం ఉందనుకోండి, మీరెంత వర్షంలో ప్రయాణం చేసినా, అగాధ స్థలాల్లో ప్రయాణం చేసినా గురువులు మీరు నిలబడనే పడవు. దేవుని కాపుల పద్ధతులు ఎదుర్కోండి, నీలో వాక్య సిద్ధపరచుకునే మనసు ఎదుర్కోండి, నువ్వు ఉద్యోగంలో పడిపోవు. దేవుడు హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటారంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే హృదయం అంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిందని వాక్యం చేస్తుంది. కాబట్టి మనం సిద్ధపడుతున్నారా? మీరు వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? సిద్ధపడుతున్న వాళ్ళని చేతోటం చెప్పండి. అదే ఒకటే కాదు, హల్లెలూయా. ఒక చేతి ఏం తెచ్చుకుంటామండి? కాదండి, ఒక చేతి ఎవరు తెస్తాం? అప్పు ఇచ్చేవాడు, అప్పు తీసుకునేవాడు ఒక చేతి ఇస్తాడు, అప్పు తీసుకునేవాడు రెండు చేతులు పడుతుంది. చాలా ఉన్నాడు బాబు, అవునా? అది వినయాన్ని సాదృశ్యం. దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి రెండు చేతులు చాపాయని నమస్కరించి సాగి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే శాశ్వతమైన నీడ.
ఏంటంటే శాశ్వతమైన నీడ. అంటే శాశ్వతమైన నీడ గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే అశాశ్వతమైన నీడ ఉన్నట్టే కదా. ఏమా ప్రతిదీ కూడా ఆకాశం ఉంది, దాని ఆపోజిట్లో భూమి పెట్టడం లేదా. ఏమా సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు. అవును కదండి, ప్రతి దానికి ఆపోజిట్ ఉంది. శాశ్వతమైన నీడ గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే అశాశ్వతమైన నీడ కూడా ఉంది. శాశ్వతమైన నీడ ఎక్కడ ఉంటుంది, అశాశ్వతమైన నీడ ఎక్కడ ఉంటుంది? ఏ నీడలో మనం సేద తీర్చుకోవాలి మన ప్రాణానికి, ఏ నీడలో మనం నెమ్మది తెచ్చుకోవాలి మన ఆత్మకి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ మాటలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. శాశ్వతమైన నీడ ఎక్కడ ఉందంటే ఆయన నిలుచున్న స్థలంలో పరలోక రాజ్యం ఉంది. దేవుడు స్తోత్రం. శాశ్వతమైన నీడ ఎక్కడ ఉందమ్మా? ఆయన నిలుచున్న స్థలంలో, ఆయన ఉన్న రాజ్యంలో పరలోక రాజ్యమే శాశ్వతమైన నీడ మనిషికి. కాబట్టి వారు స్వర్గమని పలకొచ్చు, మనం పరలోకమని పలకొచ్చు. ఏదేమైనప్పుడు కూడా నిత్య జీవమే నీడ. దేవుడు స్తోత్రం. చెప్పండి ఇప్పుడు మీరు ఏంటి మన నీడ ఏంటి? నిత్య జీవమే నీడ. చూడండి, ఒక ఎడారిలో ప్రయాణం చేసి నడుస్తున్న వ్యక్తికి ఒక చెట్టు నీడ దొరికిందనుకో అక్కడ ప్రాణాలకు ఎంత నెమ్మది అండి? నెమ్మదే కదా. మాట్లాడాలి మీరు, నెమ్మదే. కానీ ఎప్పటి వరకు నెమ్మది? ఆ చెట్టు మీద నుంచి సూర్యుడు దాటి వెళ్ళినంత వరకే నెమ్మది. సూర్యుడు ఆ చెట్టు మీద దాటి వెళ్ళిపోడుకో ఇక నెమ్మది కథ ఓడిపోతాం. అవును కదండి, అది అశాశ్వతమైనది. శాశ్వతమైన నీడ మరి దేవుని సందర్భమే శాశ్వతమైనది. కనుక దేవుని సందర్భంలో మనము శాశ్వతమైన నీడేంటి, అశాశ్వతమైన నీడేంటి అన్నది మనం తెలుసుకోవాలి. శాశ్వతమైన నీడ దేవుని వాక్యము, దేవుని సన్నిధి, పరలోక రాజ్యం, రక్షణ భాగ్యం. ఇది శాశ్వతమైన నీడ. ఈ నీడలో జీవించిన వారు, ఈ నీడలో బ్రతికిన వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగుతారు. చూడండి, మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. మనకి విశ్వాసానికి ప్రధానమైన తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు. ఎప్పుడైనా తన జీవిత కాలంలో 100 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మరి ఎన్ని 100 ఏళ్ళు బతికడం మనందరూ తెలుసు. 100 ఏళ్ళు ఎప్పుడైనా సరే అబ్రహాము జ్వరం వచ్చింది, దేవుడు కూడా స్వస్థపరిచిన ఎక్కడ విన్నారు మీరు బైబిల్లో? ఏమా అబ్రహాము జ్వరం వచ్చింది, దేవుడు కూడా స్వస్థపరిచిన ఎక్కడ రాయబడిందా? లేదు. ఎందుకు తెలుసా? ఆయన విశ్వాసం గొప్పది. ఆయన విశ్వాసం బట్టి ఇప్పుడు ఆలోచన కలుగుతున్నాడు. అబ్రహాము ఎప్పుడైనా దేని గురించైనా ఆహారం గురించి కానీ దేని గురించైనా బాధపడడం ఉందా? ఆయన ఐగుప్తున్నప్పుడు మహా కలుగుతూ ఉంది. ఐగుప్తంతా కూడా వాళ్ళ భోజనం వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు. అయినా సరే నీళ్లు తాగి తండ్రి దేవుడు వాగ్దానం నెరవేర్చారు. చెప్పలేదు. ఎంత గొప్ప విశ్వాసం! అది నిజమైన నీడ కాదా? తనకున్న నీడను విడిచిపెట్టాడు. ఏది? తనకున్న భవంతిని విడిచిపెట్టాడు, బంగారాన్ని విడిచిపెట్టాడు, వెండిని విడిచిపెట్టాడు, ధనాన్ని విడిచిపెట్టాడు, విగ్రహాలు నమ్మి, బొమ్మలు నమ్మి, రంగులు వేసి దాన్ని వ్యాపారం చేసి బోర్డు సంపాదించిన అబ్రహాము పేదవాడు కాదు. పిలవబడినప్పటికీ ధనవంతుడు, కానీ పిలిచిన పేదవాడే. ఆయనను ధనవంతుడిగానే జీవించి దేవుడు స్తోత్రం. ఏంటంటే దేవుని వాక్కు అనే నీడను పట్టుకుని ప్రయాణం చేసిన క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసమైన ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్కును పట్టుకుని నడిస్తేనే నీ పాదములు రాయగలుగుగా క్షేమం ఉంటుంది. దేవుని వాక్కును పట్టుకుని నడవాలి. నీ జీవిత విధానంలో, నీ జీవిత మార్గంలో వాక్యానుసారమైన జీవితం కలిగి వాక్యం భయపరుస్తూ, వాక్యం ప్రేమిస్తూ, వాక్యం కలిగి నువ్వు జీవించాలి. అప్పుడు సమస్తానంతో దేవుడితో నింపుతాడు. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే వివాహ దాంపత్య జీవితంలో వచ్చిన తర్వాత నా భర్త నాకు శాశ్వతమైన నీడనుకుంటాను, కానీ మధ్యకాలంలోనే కోల్పోవాల్సి వస్తుంది. అతనికి నా విశ్వాసం బట్టి నా భార్య కనకాలం కూడా నాకు దేవుడి నుంచి వాగ్దానం చేయగానే నాకు సేవ చేస్తుంది, నాకు ఏ భయం లేదు భర్త అనుకోవచ్చు. కానీ కొద్ది కాలంలోనే ఆ భార్య కూడా మరొకవచ్చు. ఏమంటే వీరిద్దరూ కలిసి ప్రయాసపడి సంపాదించిన సంపాదన భార్య లేకపోయినా, భర్త లేకపోయినా, డబ్బు ఉంటే బతికించనుకుంటే కొంతమంది ఇక అడుగుతున్నా, డబ్బు ఉంటే బతికించనుకుంటారు. అది కొంతకాలమే. ఎంతకాలం అంటే డబ్బు ఉంటుంది, కొంతకాలం ఉంటుంది డబ్బు. కానీ ఏదైనా అలాగే అనారోగ్యం పాలైతే ఈ డబ్బుని, ఆస్తిని, అంతస్తుని, ఇంటిని కూడా అమ్మేసి తాకడానికి కూడా మనం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణంగా తీపాలి. అప్పుడు పోదా ఆ ధర్మనే నీడ కూడా పోయింది. అదే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటే, దేవుని భయభక్తులు కలిగి చరిత్రను విడిచిపెడితే, యెహోవా భయభక్తులు కలిగి చరిత్రను విడిచిపెట్టి అన్న నీ ఎముకలు చదువు
ఈ శరీరంలో కాల్చుకున్న సామెతల గ్రంథంలో శ్రేష్టమైనటువంటి సంగతి దేవుడు మనకు పొందుపరచలేదా? పొందుపరచలేదా? ఇప్పుడు చెప్పండి, మీరు ధనము శాశ్వతమైన నీడా, దేవుని వాక్కు శాశ్వతమైన నీడా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగించి జీవించే జీవితమే శాశ్వతమైన నీడా? దేవుడు స్తోత్రం. మనం ఎప్పుడు ఆలోచనలో ఉండాలంటే ఒకటే చూసిన, మీరు ఏ మందులు వేసుకోలేదు, దేవుని భయము భక్తి కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడుకు దూరంగా ఉండాలి, చెడు మాటలు దూరంగా ఉండాలి, చెడు స్నేహితులు దూరంగా ఉండాలి, చెడు జరిగే స్థలాలకు దూరంగా ఉండాలి. ఎక్కడైనా బాంబు వేస్తారనుకోండి, పాకిస్తాన్కి మనకి ఎంతో రాబోతుంది. ఒకవేళ బాంబు వేస్తారనుకోండి, మన బయటకు రాబోతుంది, బాంబు వేస్తారని ముందుగా ప్రకటించారనుకో, మీరు ఇక్కడ ఉండలేకపోతారా? చెప్పండి. అవసరమైతే పొద్దున పోతారు గేదెలు కూడా అన్నిటిని తీసుకెళ్ళి, ఎందుకు ఈ ప్రాణాలను కాపాడుకోవాలి. ఒకవేళ మీరు వెళ్ళకపోయినా మనం తెలియకపోతే ప్రభుత్వ వర్గాలు వచ్చి తరలిస్తాయి. కారణం ఏంటి? అక్కడ అపాయం ఉంది. చెడు ఎప్పుడు ఉండదో అక్కడ రోగం సంభవిస్తుంది, అక్కడ అపాయం సంభవిస్తుంది, హఠాత్తుగా మరణం అవుతుంది మనిషికి. చెడు విడిచిపెట్టకపోతే క్రైస్తవుడు అయ్యుడు కూడా ప్రతి మనిషి గురించి చెప్పట్లేదు. దేవుడు ఇక్కడ విశ్వాసం గురించి చెప్తున్నాడు, తన నమ్మని బిడ్డల కోసం చెప్తున్నాడు, తన బిడ్డల కుమారుల కోసం కుమార్తె కోసం చెప్తున్నాడు. తన అందరికీ అందరికీ కూడా దేవుడు కుమారులు బట్టి అర్థం కాబట్టి అర్హతను కోల్పోకూడదని, ఆస్తిని మనం పోగొట్టుకోకూడదని, ఆ శాశ్వతమైన నీడలో జీవించి నెమ్మది కలుగుతుందని దేవుడు మనం ప్రేమించి మాట్లాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. కాబట్టి ధనము శాశ్వతమైన నీడ కొనుక్కుంటాము అని పోస్తే మనిషికి రోగం కూడా వచ్చేది. ధనం పోగొట్టుకోవడం వల్ల ఆ డబ్బంతా పోయింది, విచారణ పువ్వులు పోయి మనసు వచ్చేస్తుంది, ఇంకా ధైర్యం కూడా ధైర్యం కోల్పోతుంది. వాక్యం ఉంటే యోగారు పలకలేదు. ఏం పలకడైనా ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా గాయాలతో నిండినా, ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా గాయాలతో నిండినా, అది ఇచ్చిన తండ్రి, అది ఇచ్చిన తండ్రి అన్నీరు కొనుక్కొని అయ్యో పడలేదా, భక్తుడా అయ్యో పడలేదా, భక్తుడా భయము చెందకు భక్తుడా, ఈ నలముఖమై పుట్టినప్పుడు, భయము చెందకు భక్తుడా, ఈ నలముఖమై పుట్టినప్పుడు, భయము చెందకు నీవు, భయము చెందకు నీవు, జీవమిచ్చే యోగున్నాడు, ఓ భక్తుడా జీవమిచ్చే యోగున్నాడు, ఓ భక్తుడా దేవునికి మహిమ కలుగుతారు. ఈ లోకంలో ధనము పోయినా, బాధ్యులు పోయినా, బంధువులు దూరమైనా, రక్త సంబంధి మనకి నిలబడ్డా మనకి కాచి కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయన ఆశ్రయమైన ధనము శాశ్వతమైన నీడనుకుంటేమో అది కాకపోతే ఏమవుతుంది? మనిషి కురుకుపోయి అనారోగ్యం పాలి తన జీవితానికి కథను తెచ్చుకుంటుంది. బంధువులు శాశ్వతంగా నీడనుకున్నావు, నాకేం పర్లేదు, 10 మంది బంధువులు ఉన్నారు, లేదా 10 మంది కొడుకులు ఉన్నారు, నాకు పర్వాలేదు అనుకుంటారు. 10 మంది కొడుకులు ఉన్నా సరే ఒక్కొక్కడు కూడా ఆ తల్లిని పోషించే స్థితిలో లేవు. గర్వం ఉందండి, పంచుకుంటారు బాగా వేసుకుని. 10 రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటుంది, 40 రోజులు ఉంటారు, ఎవరిని విమర్శించి మాట చెప్పట్లేదు, అది కరెక్ట్ కాదు. ఇంకో పిల్ల ఎక్కడ ఉందనుకోండి, మనకి 4 కూతురు పోతే ఇంకో 5వ కూతురు ఉందనుకో, ఆ కూతురు పెంచుకోవా? చెప్పాలి మీరు, పెంచుకుంటాం, ఎంత ఖర్చైనా పెడతాం, ఆ పిల్ల కూడా పెళ్లి చేస్తాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం, పురుగు చేస్తాం, చేద్దాం చేయమా. మరి అదే పిల్ల ఎక్స్ట్రా నా తల్లిని ఒక్కడే పెంచుకోవచ్చు కదా, ఒక్కడే పెంచుకోవచ్చు కదా. ప్రేమ లేదు, చల్లారిపోయింది. దేవుని స్తోత్రం. ఒక తండ్రి అనుకోండి, ఆ తండ్రిని పంచుకుంటారు. ఓ 4 రోజులు పెద్ద దగ్గర ఉండరా, 4 రోజులు 2వ దగ్గర ఉండరా, ఓ 4 రోజులు 3వ దగ్గర ఉండరా. పెద్దోడు పిల్లలు కొంచెం శుభ్రంగా పెట్టి తల ఉంటుంది. 2వ పిల్లలు భార్య ఏం చేస్తుంది? ఇసుకోవడం కసుకోవడం. 3వ భార్య ఏం చేస్తుంది? మేలైనటువంటి కూర ఇంట్లో పెట్టుకుని చాలేజ్ పెడుతుంది. నిజంగా తండ్రి ఆ సైన్లో ఆ కుమ్ముడిపోయే మనసు ఎంత ఘోరం చెప్పండి. కొడుకు లేదా పర్లేదు అనుకోవచ్చు, కూతురు నాకు పర్లేదు అనుకోవచ్చు. కూతురు కొంచెం పర్లేదు, కనీసం చికెన్ వేసి పెట్టకుండా చికెన్ గుడ్డు వేసి పెట్టదు, ఓ పూట కదా ఒక్కోటి
ఎప్పుడు పెట్టా చెప్పమంటారు కూతురు? వాళ్ళు మనం ఎక్కువ ప్రేమించుకోవాలి. ఇది అర్థమవుతుందా? వాళ్ళు మనం ఎక్కువ ప్రేమించుకోవాలి. ప్రేమించినంత వరకే ప్రేమించాలి. అధికంగా ప్రేమించి కాకుండా పట్టించామనుకోండి, మా డాడీకి ఏం పర్లేదు, మా అమ్మకి ఏం పర్లేదు అంటే నేను పెట్టవలసిన పర్లేదు. ఆలోచన మాకు అలా చెప్పకూడదు. ఎప్పుడు ఏమీ లేదని చెప్పాలి. వాళ్ళకి భయంకరమైనటువంటి శ్రమ వచ్చిందనుకోండి, ఆ శ్రమలో తను అనుకున్న వారు అందరూ స్నేహితులు అప్పుడు ఏ సాయం చేయలేదనుకోండి, ప్రాణంగా వచ్చినట్టు అప్పుడు నీ కొట్టి పట్టుకెళ్ళి చెయ్యి. శాశ్వతకాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. ఎస్, ఎక్కడ సహాయం దొరకనప్పుడు, తన స్నేహితులు ఎవరు రానప్పుడు, బంధువులు ఎవరు రానప్పుడు, తన అత్తవారు ఎవరు కాపాడినప్పుడు, అప్పుడు ఈ స్వాస్థ్యం ఎలా కాపాడుకోవాలి కాబట్టి ప్రాణ పరిస్థితులు ఉంటాయి. ఈ టైంలో ఎవరైనా దేవుడి ద్వారా సహాయం చేస్తే బాగుంటారు అని అల్లాడుతూ చేతుల పైకి చాపి దేవుడి వైపు చూస్తున్న సమయంలో పట్టుకెళ్ళి సహాయం చేయి. ఆ సహాయాన్ని జీవితాలు మర్చిపోవాలి. దేవుడు స్తోత్రం. అస్తమాటికి మనం ప్రేమించి వాళ్ళు ఒట్టుబాటు తెచ్చుకుని కష్టంలో పనిచేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయడం, ఎన్ని చేస్తాం అనుకోండి ఎలా ఉంటుంది? మా అమ్మకే పనులు ఒప్పు బాగా ఉంది, ఇంకో నాకు ఏదైతే కూరుకోవచ్చు. దేవుడు స్తోత్రం చెప్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు కూడా శ్రమ తెలియాలి, వాళ్ళకి బాధ్యత తెలియాలి. దేవుడికి మహిమ కలుగుతారు. పిల్లలు నేర్చుకుంటారు, అనేక పుట్టలు పోతే మన వివాహాలు అవగానే కోటలు రాగానే పిల్లలు పుట్టగానే ఎవరి బాధ్యతలు వాళ్ళు నేనక్కడ కలుగుతారు. కూతురు లేనట్టుంటే అత్తారింటికి వెళ్ళకుంటే అని ఫోన్ చేస్తారు. లేక ఏం చేద్దాం 2 రోజులు ఇక్కడ నుంచి నేను సుఖపడకుంటే నన్ను ఇంటికి ఎంత పెట్టమ్మా అని కూతురు లేదా? అందులో ప్రధానమైనది దేవుని స్తోత్రం. ఉన్నారు లేదా కూతుర్లు? నేనేదో మా అత్తరింటికి పని బట్టలు ఎప్పుడు కూడా శ్రమపడడం అని చెప్పేసి ఒక రోజు ఒక్కటికి నీకు బొమ్మలని చెప్పి వచ్చారు. శుభ్రంగా నువ్వేంటి అని తినేద్దామని కూతురు లేదా? ఉన్నారండి. ముందే ఒక ప్రశ్న వచ్చారు, నొప్పి వచ్చేస్తున్నారు, నొప్పి వచ్చేస్తున్నాం. ఇది బొమ్మలు రాకముందే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మనం ఏమైందంటే ఇవన్నీ కూడా ఈ నీడలేంటి? కుమారులు లేడు కానీ, కుమార్తెలు లేడు కానీ, ధనం లేడు కానీ, గృహం లేడు కానీ, కాబట్టి ఈ నీళ్ళనేంటి? అశాశ్వతమైనవి. శాశ్వతమైనవి మహోన్నతుల చోటున. చూడండి అక్కడ కీర్తన గ్రంథం 91 కీర్తన 2వ వచనం చూడండి. మొదటి 1 వచనం. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేనేమో చెప్పుచున్నాను. ఇస్తారా? చాలమ్మా. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతులు ఎవరు? ఏమా ఇది తెలుసుకోవాలి. 2 వ్యక్తులు చూపిస్తాను ఇక్కడ. మహోన్నతులు ఒకరు, సర్వశక్తుడు. మహోన్నతునిగా రక్షకుడుగా వచ్చిన ప్రభు అయిన క్రీస్తు. ఏమా మహోన్నతుడు అంటే ఎవరు? మీరు చెప్పాలనుకుంటున్న ఎవరైనా అడిగితే మనోజ్ గారు మహోన్నతుడు అంటే ఎవరు? 3 అవసరాలు ఏం చెప్తాను? మహోన్నతుడు ఎవరు? నువ్వే కదా నేను అంటారా? చెప్పండి మరి ఏం చెప్తారు? మహోన్నతుడు అంటే ఎవరు? రక్షకుడుగా వచ్చిన, ఈ లోకాన్ని ప్రేమించి రక్షకుడుగా వచ్చి బలయ్యి తిరిగి లేచి పునరుద్ధుడైన ప్రభు అయిన క్రీస్తు. సర్వశక్తుడు ఎవరు? మరి సర్వశక్తులు ఎవరు? సర్వశక్తులు ఎవరంటే పరలోక రాజ్యాధిపతి. ఆయనే రాబోతున్నటువంటి ఎవరైనా రాబోతున్నటువంటి వధమస్సుమో దేవునికి మహిమ కలుగునుగా. రాకలో రాబోతున్నటువంటి వధమస్సుము ఆయనే. ఆయనే సర్వశక్తిమంతుడు. ప్రతి ఒక్క సమాధిని తెరిచి ప్రతి ఒక్క చనిపోయినటువంటి ప్రతి విశ్వాసాన్ని పిలిచి ఆయన చేతులతో పట్టుకుని ఆయన చిత్తాన్ని ధరించి ప్రతి ఒక్కరిని కూడా తన అతిక్రమం పరిహారం వారిని, యెహోవా చేత నిర్దోషించబడ్డ వారిని, ఆత్మలో కపటం లేని వారిని, తన వైభవం లేని వారిని ఆయన చేయబట్టుకుని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనే సర్వశక్తిమంతుడు. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? సర్వాధికారి ప్రభు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. మహోన్నతుడిగా రక్షకుడు, సర్వశక్తుడిగా రాబోయే ప్రభు అయిన యేసు పరిశుద్ధుడు. ప్రధాన అధికారి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అధికారంలో లోపడలేదు. ఆయన అధికారంలో ఉండాలి.
సర్వశక్తిని నీడలో చూపిస్తే ఇంకా వ్యక్తికి ఏమైనా ప్రమాదం ఉంటుందో చెప్పండి. ఏమంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన అమెరికా పైన ఉన్నాడు. ఏమంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన ఇంట్లో ఉంటుందనుకోండి, ఆ వ్యక్తి సెక్యూరిటీ ఉంటుందా? ఉంటుందా? మాట్లాడండి, మాటలకు వచ్చిన నేను హిందీలో మాట్లాడుతున్నా. उसको कोई सिक्योरिटी नहीं मिलेगी उसको, प्राइम मिनिस्टर के घर में रहने के तो उसका क्या सर्वेंट को सिक्योरिटी नहीं रहेगा. హిందీలో మాట్లాడుతున్నాను, ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, సమాధానం చెప్పాలి మీరు. మీకు ఇద్దరు ఏం చెప్పారు? శ్రద్ధపరచుకున్న ఏం చెప్తారు? ఏదైనా వ్యక్తులు వెలిగించుకుంటారు, ఆయన వైపు చూస్తారు, ఆయన దర్శనం చేస్తారు. ఒక భక్తులు ఇలా ఆశపడతారు. అంటే ఏం ఆశపడతారు తెలుసా? నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నిలవాలి. నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నిలవాలి. ఈ ఆశ ఎవరికి ఉండాలి? ఆయన ఎవరి నీటిలో గడపాలని ఉంటాడైనా సర్వశక్తి నీటిలో. మనకే ఆశ ఉండాలి. ఇంకా నా గృహాన్ని బాగా కట్టుకోవాలి, ఈ నీడ నాకు శాశ్వతం ఉంటుంది, మార్చి కడదాము, లక్షలు అప్పు చేద్దాం, ఇది వద్దండి మనకి. ఎంత నువ్వు కట్టే తెచ్చిపెట్టి వెళ్ళిపోవాలంతా. దీన్ని ఎంత బాగా స్టోర్ చేసుకున్నా, ఎన్ని రోజులు వేసుకున్నా, ఎంత స్లో రాసినా ఇదిగో రోజు పంపు పడుతుంది, ప్రాణం పోతే గడువున్నా పడుతుందా? ఎందుకు వెంపర్లాడడం? అలాంటప్పుడు ఓ శంపలు తీసేసుకోవడం, ఇలాగా ఎందుకంటే బోసలకి బట్ట చేసుకోవడం, పొక్కులు లాగేసుకోవడం, ఎందుకు ఇదంతానే? ఇది ఎవరు ఉంటుందా? కాబట్టి ఏదో రోజు మంచిగా మీరు కూడా అంతా పట్ట అయిపోవడం. అప్పుడు ఇంకా మీరు ఎట్టుకోవడం కూడా జల్ చేసుకోవడం కూడా దేవుని స్తోత్రం. నిజమైన నీడ వాక్యమే. అది మనకి ఎప్పుడు కూడా ఆదరిస్తుంది. తెలుసా మీకు? ఈ పిల్లల మీద మనకి గాయపరుస్తుంది, కానీ దేవుడి మాట మిమ్మల్ని ఏం చెప్తాయి? గాయపు మాటపై ఆదరిస్తాయి. అందుకనే ధైర్యంగా చెప్తావు. ఎవరా నువ్వేం చూస్తావు? నాకు నువ్వు చూసినప్పుడు కూడా నా తండ్రి ఉన్నాడు. అవునా? వాక్యని జ్ఞాపకం చేస్తుంది. నీ తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బిడ్డలు విడిచిన నేను విడవను, ఎడబాయిను, నిన్ను ముందు కూర్చోండి, ఎత్తుకుని వాడును, నేనే నిన్ను కాపాడి రక్షించి నా సంతానం నా కృపాక్ష ముందు కూర్చొని పెట్టుకుంటున్నాను. చెప్పండి. కాబట్టి శాశ్వతమైన నీడెవరు? నోట్టు చెప్పండి. శాశ్వతమైన నీడెవరు? మనం నమ్మిన మన దేవుడు యేసు ప్రభువారు. ఆయన ఇచ్చే పరలోక రాజ్యము, ఆయన వాక్యమే శాశ్వతమైన నీడ. ఈ లోకమైనటువంటి సముద్రంలో, అల్లాడిపోతున్న సముద్రంలో ఈ నావ అటు ఇటు కొట్టుకుంటున్నప్పుడు, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, ఆర్థిక సమస్యలు, అప్పులు, అనారోగ్యము, కుటుంబంలో నెమ్మదిన స్థితి, మరి కుమారుల మీద కుమార్తె తిరుగుబాటు, కోడల తిరుగుబాటు, కుమార్తె తిరుగుబాటు, చదువుకోమని స్కూల్ పంపిస్తే వాళ్ళు వెదవపోలు చేసి అప్పగించి తీసుకురావడం, ఇదంతా నీ గుండెని గాయం వస్తుందేమో, నీ గాయం చేస్తుందేమో. అయితే నా యేసయ్య నీ నామలు ఉంటే నీకు నెమ్మది కలుగుగా. చెప్పడం దేవుడు వినోదమైన సముద్రంలో నామది నీ జీవితంలో నా యేసయ్య ఉన్నట్లయితే, నీ యేసయ్య నీ నామలు ఉన్నట్లయితే నువ్వు ఒక ధైర్యంగా ఉంటావు. ఒకరోజు యేసుప్రభువు ఇలాగే మరి ఆయన ఒడ్డు నుండి ఆయన సముద్రంలో ఒక సరస్సును నడిచి వస్తున్నప్పుడు తన శిష్యులు ఒక బోట్ వేసుకుని వెళ్తారు శిఖరం కదండి. వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే యేసుప్రభువుని చూసి వాళ్ళు పోతామని భయపడ్డారు. అవునా? చెప్పండి. కొన్ని సందర్భాల్లో భక్తి చేయమంటే భూతలా కనపడుతుంది కొంతమందికి, వాక్యానుసరమైన జీవితం కనపడుతుంది భూతలా కనపడుతుంది కొంతమంది. యేసుప్రభువు చేసిన మేలు మర్చిపోతారు, ఆశీర్వాదం మర్చిపోతారు. తర్వాత ఆయన విసర్జించి వీపు తిప్పి చూపిస్తారని ముఖం చూపించుకుంటారు. దేవుడు స్తోత్రం. కష్టాలు తీరిపోయాక, రోగాలు బాగుపడ్డాక, వ్యాధిగ్రస్తమైన జీవితము
ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. నీ నామం ఎవరు ఉండాలి? యేసే ఉండాలి. నీకు నీడగా ఎవరు ఉండాలి? యేసే ఉండాలి. ఆయన వాక్యం ఉండాలి. ఆయన వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఏ మనిషిని ధైర్యపరచడో, ఏ మనిషిని జీవితాన్ని బాగు చేయలేడు. దానికి నేనే సాక్షి. దేవుడికి మహిమ కలుగుతుంది. మీలో కూడా అనేక మంది సాక్షులు ఉన్నారు. గుర్తులో ఉన్నవారు బిల్డింగ్లు కట్టుకున్నారు, కాబట్టి ఏ బిల్డింగ్లో ఉన్నవారు అన్ని కలిగి ఉన్నారు. ఉండాలని దేవుడిని ఆస్వాదించాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. కానీ వాటి మీద మనసు పెట్టకూడదు. మూసలు ముందు వాటి మీద మనసు పెట్టకూడదు. వాటి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుడు చూస్తే త్వరలాగా తిరిగి రెండింటి ఏం చేయాలి? మనం వెళ్ళిపోవాలి. ఎవరు కూడా అక్కడ ఉంటారంటే వీళ్ళు. కాబట్టి శాశ్వతమైన ఏంటి మనకి? దేవుని బాటలు, దేవుని వాక్కు, దేవుని రాజ్యం, ఆయన కృప. ఒక ఆయన యాత్ర చేస్తూ ఏమన్నా సరిగా యాత్రి కూడా నైనా నా బసలో పాడుటకు యాత్రి కూడా నైనా నా బసలో పాడుటకు అందులో దాచిస్తాడు. ఒక దినాన సర్వశక్తులుగా వచ్చినప్పుడు నరులారా ఈ సమాజం తిరిగి రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకుందరు రండి. ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన కిరీటాన్ని మీకు పెట్టి నా చేతిలో పట్టి మిమ్మల్ని నా రాజ్యాన్ని తీసుకెళ్తారు. నా వారసులారా రండని పిలుస్తాడు. వారికి దేవుడు జరిగిన వారికి ఆ రెండో పిలుపు లేదు. నరులారా తిరిగిరండి మొదటి పిలుపు అందరికీ ఉంటుంది, కానీ రెండో పిలుపు మనకే ఉంటుంది. కాబట్టి లోకము అశాశ్వతమైన నీడ. లోకమును సంపాదించుకున్న సంపాదన కూడా అశాశ్వతమైన నీడ. దేవుని రాజ్యమే స్వచ్ఛమైన నీడ. ఈ ఆత్మ ఆయన రాజ్యం వచ్చినంత వరకు కూడా, ఆయన రాజ్యం వచ్చినంత వరకు పరదేశం నీడలో ఉంటుంది. దాన్ని సంపాదించుకోవాలి. తర్వాత ప్రభు వచ్చిన తర్వాత నేను పరలోక రాజ్యం తోటి వెళ్తాడు. నీకు చిన్నపట్టిన గృహాన్ని, నీకు వజ్రములు వైడూరంతో పొందినటువంటి గృహాన్ని కనిపిస్తాడు. ఇక్కడే ఉన్నది మట్టి గోడలు ఉన్నాయి. మట్టి గోడలు ఇలా తోస్తే పడిపోతాయి. వాడబారిన గృహాలు ఉన్నాయి. ఇక్కడ ఎంత తోసినా పట్ల శాశ్వతమైన కట్టడం వరకు దేవుడు కట్టించాడు. కాబట్టి కూలిపోయేది కావాలా, కూరది కావాలి? మీకు చెప్పాలి. దేవుడు కూలిపోయేది కావాలా? ఈ లోపల ఉన్నది కావాలి, నాకు కూడా కావాలి. జరుగుతుందా? చాలా తెలియదు. కానీ ఇది వద్దనుకుంటే నేను దొరుకుతున్నాను. అవునుగా చెప్పండి. ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఆ గవర్నమెంట్ రూమ్ తీసుకొచ్చింది అనుకోండి. దేవుడు దైవాల అప్పుడు రేషన్ బియ్యం తీసుకుంటావా, డబ్బు తీసుకుంటావా? చెప్పండి అమ్మా. డబ్బు తీసుకుంటాం. ఎందుకంటే రేషన్ బియ్యం 10 కేజీలు ఇస్తారు, 5 కేజీలు ఇస్తారు. పెన్షన్ అయితే 5,000 4,000 వస్తుంది. 6 నెలలంతా బతికేయచ్చు. అదే ప్రభుత్వం. అలాగే దేవుడు అడుగుతున్నప్పుడు నీకు అశాశ్వతమైన లోకంలో సంపద భావబాధ్యతలు కావాలా, దేవుని బంధం కావాలా, కూలిపోయే ఇల్లు కావాలా, వాడబారి నీళ్ళు కావాలా, మట్టితో పెట్టింది కావాలా, వజ్రాలతో పెట్టింది కావాలా? చెప్పండి అమ్మా.
మీకు కావాలంటే ఇస్తాడు దేవుడు, వద్దనుకుంటే ఇక్కడ ఉంటారు. దేవుడు స్తోత్రం. లేదనుకున్నారు మీరు, ఉందే. అది నీ క్రియల చేత పెట్టబడుతుంది. నువ్వు చేసే క్రియలు బట్టి, నువ్వు చేసే క్రియ ఒక ₹1,00,000 అనుకోండి, దేవుడు మెచ్చుకుని ₹1,00,00,000 ఆయన జతపరిచి ఐటీ కడతాడు. దేవుడు వస్తుంది కదా. మరి దేవుడికి భయం కలుగుతుంది. ఈ లోపల ఏమిటంటే ఒక సంతోషంగా లేదు. నాకేమన్నా సంతోషంగా ఉన్నారు మీరు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, అందరూ మోకలేయండి. ఒకసారి మోకరించండి. దేవతల్లో మోకాళ్ళు నిలబడితే మొక్క నిలబడకుండా అప్పుడు ఏం రాయకూడదు. మోకాలు చదువుకుంటూ రెండు చదువుకుంటూ మోకలేయించి ప్రార్థన చేద్దాం. మోకలేయండి. ప్రార్థనలో మరొక దేవుడు సేవకు దేవుడు వాడుకుంటాడు. ప్రార్థన చూసుకుంటాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన ఉంటుంది. పరిశుద్ధులు తండ్రి, ప్రేమకు వెళ్ళిన పరివర్తన శాశ్వతమని నేడని, ఆ నేడు మీరే అని, మీ సముద్రం నిలబడే వాక్యమని, సర్వశక్తి మంత్రులని నాయన ఒక రోజు మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయన పరదేశం నేను రావణ సమయంలో మీ పర్వత రాజ్యంలో చూస్తున్నారని, నిత్యమైన గృహాన్ని తన ప్రభా, శాశ్వతమైన నేడు మాకు ఇస్తాను తన ప్రభా, మాకు జ్ఞాపకం చూస్తారు తన ప్రభా. ఇప్పుడు విన్నారు, విన్నవారు విడిచిపెట్టుకుంటే మర్చిపోకుండా తన ప్రభా మా హృదయంలో పలింపచేయండి, అపవాదికి లయపరచండి. శాశ్వతమైన నేడు వరకు దానికి రాశిపడే మనసు కలిగించేయండి తన ప్రభా. కృప చూపించి నడిపించండి, సహాయం దయచేయండి. మీ కృప తోడుకొచ్చండి. తన హృదయం చుట్టూ తన ప్రభా మీకు వచ్చిన స్తోత్రాలు గ్రహించండి. నాయన ఎవరైతే సమస్య సంపూర్ణంలో విడుదల చేసి శాశ్వత ఆనందం దయచేయండి. ఎవరైతే తన ప్రభా బాధపడుతున్నారో వారి శాశ్వతమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. చెట్లను విడిచిపెట్టేలా ఎముకల శత్రువా నైనా యువతని శరీరంలో కాల్చుని మనసు నెమ్మదని చెప్పతాను ప్రభా. అట్లయితే జీవిత కృప దయచేయండి. సహాయం అనుగ్రహించండి. తర్వాత నేర్పెట్టిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి బాబు. మా కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభా. బిడ్డలు తిరుగుబాటు చేస్తాను సమాధానం దయచేయండి. చదువుకుని బిడ్డలు మీద చదువుతారు ఆర్థికంగా బలపడుతుంది ప్రభా. కృప దయచేయండి బాబు, సహాయం అనుగ్రహించండి. ఈ లోకంతో రాశీకరించిపోతుంది. ఈ మాట నిత్యము శాశ్వతంగా నిలుచుంది కాబట్టి ఈ రాజ్యం వరకు ఈ వీధి వరకు తన ప్రభా ప్రయాసపడే వాటిని దయచేయండి. ఎల్లప్పుడు పైన వాటి వెతికి మనసు కలిగచేస్తాను ప్రభా. నిబంధన ప్రజలకు జీవించడానికి మరి ఆత్మీయతను బలపరచబడతాను ప్రభా. ఈ రాజ్య నివాసానికి తీసుకుంది. మరి ఈ రెండవ రాకడ తెలుపుతాను ప్రభా. సిద్ధపడే మనసు కలుగుతాను ప్రభా. విశ్వాసంలో బలపరచబడి యథార్థంగా జీవించే భాగం దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం ఒక్కరే పడుతుందని యేసుక్రీస్తు శక్తి గల నామములో వేడుకుంటున్నాను. ఆమేన్.